నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. మనం నవగ్రహాలు మనందరికీ తెలిసిన విషయం. ఈ నవగ్రహాల్లో మరి రవి గ్రహరాజు. అలాంటి గ్రహరాజు ఏ ఏ రాశుల్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే, మన జన్మజాతకంలో లగ్నం నుండి వ్యయం వరకు రాసుల్లో మారుతూ ఉన్నప్పుడు, లేకపోతే మన జన్మజాతకంలో రవి అలా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని చూద్దాం. నిజానికి ముందుగా అసలు రవి అంటే ఈయన గ్రహరాజు అనేది తెలుసు. సౌర కుటుంబానికి మొత్తానికి కేంద్ర బిందువు రవి అనే అంటాం. మరి అలాంటి రవి ఏ ఏ రాశిలో ఉంటే జాతకుడు యోగ్యుడవుతాడు అంటే, ఏ రాశిలో ఉన్నా కూడా నిజానికి యోగ్యుడవుతాడు. రవి అనేటువంటి గ్రహం గనక ఏ రాశిలోనైనా తప్పకుండా మనకు ఉంటుంది, ఉన్నటువంటి 12 రాశులలో. ఇలా ఉన్నప్పుడు రవి గనక ఉచ్చలో ఉన్న, స్వస్థానంలో ఉన్న తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే ఆ జాతకులకు యోగకారకుడుగా ఉన్నప్పుడు కూడా అన్ని రకాలైనటువంటి ఆధిపత్యంతో చక్కటి అభివృద్ధిలో ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు అంటే, రవిపై శత్రు వీక్షణ అనేది ఉండకుండా ఉండడం. మరి రవికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు? రవికి మిత్రులు అంటే చంద్రుడు, కుజుడు, గురువు, వీళ్ళు మిత్రులు. ఇక బుధుడు, సముడు, వీళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు. అలాంటప్పుడు శత్రువుల వీక్షణ వాళ్ళపైన ఉండకుండా, అంటే శత్రువుల దృష్టి వాళ్ళతో ఉండకపోవడం, శత్రువుల కలయిక ఉండకుండా ఉండడం. అంటే ఒక రకంగా మనం చెప్పాలి అంటే, ఇప్పుడు రవి ఎక్కడున్నా బాగుంటుంది అంటే, రవి సింగిల్గా ఉంటేనే ఈ ఫలితం ఉంటుంది. మిత్రస్థానాల్లో ఉంటే బాగుంటుంది, ఉచ్చస్థానంలో ఉంటే బాగుంటుంది, స్వస్థానంలో ఉంటే మనకు ఫలితాలు బాగుంటాయి. అయినా కూడా ఎలా ఉంటాయో మనం చూడొచ్చు. ఇంకా రవి ఒకవేళ గురువు తన మిత్రుడే కాబట్టి గురువుతో కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, గురువు తొందరగా వ్యాప్తి చేయగలిగినటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ మంచి గుణాలు మరింత వ్యాప్తి చేసేటువంటి స్థితి ఉంటుంది. ఇక అధికారంగా ఉండడం, ఆ అధికారాన్ని ధర్మంతో పాటించడం, మానసిక ఉన్నతి కలిగి ఉండడం, కార్యనిర్వహణ శక్తి చాలా గొప్పగా ఉండడం, అట్లాగే స్థిర చిత్తాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా గొప్ప స్థితిలోకి వెళ్తున్నారంటే వీటిలో రవి బాగుంది అని మనం చెప్పగలుగుతాం. ఇక రవి ఉచ్చులో ఉన్నప్పుడు అన్నీ మంచి జరుగుతాయి అన్నాం కదా. ఎట్లాగంటే దీర్ఘాయుష్ ఉండడం, కీర్తి ఉండడం, కీర్తి ప్రతిష్టలు రావడం, ఆస్తిపాస్తులు బాగా చేర్చుకోవడం. నీచలో ఉంటే మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంటుంది, మానసికంగా అల్లోకల్లోలం అలా ఉంటుంది. రవి ఒకవేళ శత్రు గ్రహాలతో కలిస్తే కూడా చాలా విపరీతమైనటువంటి మానసిక అలజడి, వ్యతిరేక ఫలితాలు, పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్న అన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఇక రవి రాహుతో కనుక ఉన్నట్టయితే ఇంకా విపరీతంగా ఏంటంటే, అన్ని పనికిరాని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మరింత వ్యాప్తి చేసుకుంటూ ఉంటారు. ఇక రవి కేతువు వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది ఎక్కడైనా అంటే, చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మైండ్ అంటారు చూడండి, సిఐడీలు కానీ డిటెక్టివ్స్, వీళ్ళ లాంటి పనులు చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇలా రవి ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నీచలో ఉంటుంది, ప్రతి రాశిలో ఉంటే ఎలా ఉంటుందో మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. రవి గనక అష్టమంలో ఉంటే ఎలా ఉంటుంది? అష్టమంలో ఉంటే వీళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే, రవి అస్తమంలో ఉన్నటువంటి వాళ్ళు సత్యం తప్ప ఇంకొకటి మాట్లాడరు. ఏది ఏమైనా సరే ప్రాణం పోతుందన్నా కూడా, అంటే ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం, ప్రతి చిన్నదానికి ఒక చిన్న విషయం నువ్వు అక్కడ అబద్ధం చెప్పకపోయినా ఏమీ కాదు, అయినా సరే ఆ చిన్నదాని కోసం గబుక్కున అబద్ధం చెప్పేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళాము అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్తే సరిపోతుంది, దానికోసం ఒక అబద్ధం. అలా చిన్నదానికి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ఈ రోజులలో ఎవరికైనా రవి కనుక 8లో ఉంటే వాడు ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పడు. ఎప్పుడూ కూడా నిజాలే మాట్లాడేటువంటి ఒక స్వభావం ఎవరికి ఉంటుందంటే, రవి 8లో ఉన్నవాళ్ళు, మీరు కావాలంటే జాతకాన్ని ఎవరైనా పరిశీలించండి, ఎప్పుడూ నిజం చెప్పేటువంటి వాళ్ళ జాతకంలో రవి 8లో ఉంటాడు. వీళ్ళకి అసలు శత్రువులే ఉండరు. ఎవరికి ఉంటారండి?
ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా ఉన్నటువంటి వాళ్ళకు నిజంగా శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండనే ఉండరు. ఆ తర్వాత అలా ఉండకపోవడం వల్ల చక్కటి విజయాలు, బాగా విజయాలు పొందుతారు. ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లా ఉంటాయి కదా! దేంట్లోనైనా సరే చక్కటి విజయాలనైతే పొందుతారు. బంధువులతో అందరితో కూడా సుఖంగా, సంతోషంగా ఉంటారు. అయితే ఒక్క చిన్న విషయం ఏమిటంటే 8లో రవి ఉన్నప్పుడు ఇలా ఉంటే, ఒకవేళ ఆ రవి మీద శని ప్రభావం కానీ, రాహు ప్రభావం గానీ ఉంటే మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఎలా ఉంటుంది 8లో ఉంటే మీరు ఇలా చెప్పారు కదా! అంటే రాహు, శని వీళ్ళ ప్రభావాన్ని బట్టి మిగతా జీవితంలోని కొన్ని విషయాలను మనము అంచనా వేయొచ్చు. అయితే అంటే ఆ జాతకుడి యొక్క జీవన విధానం అంతా కూడా శని, రాహులు ఈ గ్రహం మీద ఉండేటువంటి ప్రభావం కానీ, అంటే కలయిక గానీ, చూపు కానీ వీటిని బట్టి మిగతా జీవితం ఉంటుంది. తర్వాత కొంచెం అట్లా రాహు గానీ, ఇలా చూపు, దృష్టి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని చెడు లక్షణాలైతే అలవాటవుతాయి. అవునన్నా, కాదన్నా. ఆ చెడు లక్షణాలు ముఖ్యంగా ఎలాగైనా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి కొన్ని వ్యసనాలుంటాయి కదా! ఆహ్, ఆ వ్యసనాలకు పాల్పడ్డం. చెప్పాలి అంటే స్ట్రెయిట్‌గా చెప్పాలి అంటే పరస్త్రీ వ్యామోహం అంటారు కదా! అలాంటివి. తర్వాత వ్యసనాలతో పాటు అంటే మనం కొన్ని తప్పులు చేస్తుంటే మానసికంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం అనేటువంటి స్థితి అయితే ఉండదు. తప్పు దొరకకుండా తిరగాలి అనేటువంటి భావన ఉంటుంది. దీంతో తెలియకుండా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ జాతకులకు ఉంటుంది. ఏ జాతకులకు? ఎవరైతే రవి 8లో ఉన్నప్పుడు. రవి 8లో ఉన్నప్పుడు శని, రాహు దృష్టి ఉంటే ఇలాంటి చెడు ఫలితాలుంటాయి. లేదు అంటే చక్కగా ఎప్పుడు అబద్ధం ఆడకుండా చక్కగా అందరితో శత్రువులనే వాళ్ళు లేకుండా ఉన్నతిని పొందేటువంటి స్థితి వీరికుంటుంది. మనం ఇప్పటివరకు చూసాం కదా! మరి ఒకవేళ రవి గ్రహం అనుకూలంగా లేదు అని మనకేమీ జ్యోతిష్యం రాదు, ఏం రాదు. ఎలా తెలుస్తుంది అంటే ఆహ్, మన పైన ఉన్నటువంటి అధికారులు గానీ, మన పైన ఉన్న పెద్దలు గానీ, మన మీద అనాదరణ చూపెడుతున్నారు అంటే ఏదో రవిలో మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని ఒక అర్థం. అలాగే మనం చేస్తున్నటువంటి పనులు ఏవైనా ఉన్నాయనుకోండి, ఇల్లు కట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు అనుకోకుండా అన్నీ బాగున్నాయి అనుకున్నా కూడా ఆగిపోవడం లాంటివి ఉంటాయి కదా! ఈటి వల్ల కూడా మనకు రవి గ్రహం ఏదో ఇబ్బందిలో ఉంది. అంటే మనకున్నటువంటి మన జాతకంలో మంచి స్థానం కాకుండా గానీ, గోచార రీత్యా గానీ, ఇలాంటి మార్పులేదో ఉంది అని మనకు తెలుస్తుంది. అట్లాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇక మరి ఇలా తెలుస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం? అంటే రవి గ్రహం యొక్క ప్రసన్నత పొందాలి అంటే మనం ఏం చేయాలి? అనగానే రవి ప్రత్యక్షంగా కనబడేటువంటి గ్రహరాజు సూర్యనారాయణ మూర్తి. ప్రతి ఉదయం కూడా ఆ సూర్యుడి కంటే ఉదయం లేవడం, స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం వదలడం, సూర్య నమస్కారాలు చేయడం, వీటితో పాటు ఆదిత్య హృదయం చదవడం. ఇలాంటివి గనక ప్రతినిత్యం మనం చేసినట్టయితే తప్పకుండా మనకున్నటువంటి ఏదైనా అంటే మనకు సూర్యగ్రహం అనుకోకుండా శత్రుగ్రహంతో కలిసింది, నీచలో ఉంది, లేకపోతే గోచారం రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల కొంత ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఇలా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం, చదవడం, పారాయణ చేయడం, అలాగే మరి ప్రతినిత్యం కూడా నవగ్రహాల్లో ఉంటుంది. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ చదువుతాం కదా! మీకు వీలైనన్ని సార్లు చదువుకోవచ్చు. ఇలా దివాకరుడికి సంబంధించినటువంటి శ్లోకాలను, లేకపోతే మనం సూర్యుడి యొక్క ద్వాదశ నామాలుంటాయి. వాటి ద్వారా మనం సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఆ ద్వాదశ నామాలను చదువుకోవడం కానీ, ఇవి తప్పనిసరిగా మనం చేసినట్టయితే ఉన్నటువంటి కష్టాలు తప్పకుండా పోతాయి. ఇక కొంతమంది ఈ వజ్రాలని వాటిని పెట్టుకోవడం అని ఉంటుంది. అయితే ఇది కాస్త చూసి నిపుణుల చేత మళ్ళీ ఒకసారి అంటే బాగా తెలిసినటువంటి మనకు జ్యోతిష్యుల పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని సమయాల్లో కూడా మనకు ఎంత గ్రహరాజం అయినప్పటికి కూడా అన్నీ మనకు అంత తొందరగా పడవు. కాబట్టి అది చూయించుకొని పెట్టుకోవడం. ఇక దీంతో పాటు ఇంకా మనం ఏమైనా దానాలు, ధర్మాలు ఏమైనా చేయాలంటే తప్పకుండా చేయాల్సిన పని ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి ఈ గోధుమల్ని నానబెట్టి గోమాతకి తినిపించడం.
లేదు దానితో చేసినటువంటి ఏదైనా గోధుమ రవ్వతో చేసినవి గానీ, గోధుమ పిండితో చేసినటువంటివి గానీ, గోధుమ పిండి గానీ మనం లేని వారికి దానం ఇవ్వడం, లేకపోతే ఎక్కడైనా సరే దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వీటిని ఉపయోగించడం. ఏదైనా పూజారికి ఇచ్చినవి కూడా ఈ గోధుమల్ని దానం చేయడం అనేటువంటిది చెయ్యొచ్చు. వీటితో పాటు గోశాలకు వెళ్ళి గోమాతకి మనం పూజ చేయడం ఇలాంటిది తప్పనిసరిగా చేసినట్టయితే మనకు ఆ సూర్య గ్రహం వల్ల ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే తొలగిపోతాయని చెప్పొచ్చు. సర్వే జనే సుఖినో భవంతు.